సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 24 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 30 ఆగస్టు 2025 శనివారం వరకు సింహరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవికేతులు, ద్వితీయంలో కుజుడు, అర్ధాష్టమ చంద్రుడు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, ఏకాదశ బృహస్పతి, ద్వాదశంలో బుధ శుక్రుల యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో విజయాలు సాధించుకుంటారు. అంటే మనం ఏ ప్రయత్నం చేయకుండా ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. అయినప్పటికీ జన్మరాశిలో రవికేతుల యొక్క ప్రభావం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా మనం సంకల్ప బలంతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు చేకూర్చుకునే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో రవికేతుల సంచారం వల్ల ప్రతి పనిలో అలసట, ఒత్తిడి భారం, కాస్త అనిశ్చిత వాతావరణం, ఖర్చు స్థానం పెరగటం, ప్రతి పనిలో ఆలస్యం, ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు పెరుగుతాయి. సప్తమ రాహు, జన్మకేతు యొక్క సంచారం, అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావంతో సింహరాశి వారికి ఖర్చులు అధికమవుతాయి. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. లిటికేషన్లో ప్రాబ్లమ్స్ రాకుండా అయ్యే పనిని సులువుగా అయ్యేటువంటి ప్రయత్నంతో నమ్మేటువంటి వ్యక్తుల్ని మనం ఆలోచించి ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. ధన రుణ సంబంధితమైన లిటికేషన్, లీగల్, స్పెక్యులేషన్, ట్రేడింగ్, షేర్ మార్కెట్స్లో నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. అలాగనే లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ఏ సమస్య వస్తున్నప్పటికీ కొంత ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో ఒకంత ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఉపశమనాన్ని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి ద్వాదశ బుధ శుక్రుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. వ్యాపార మార్పులు, ఆర్థిక పరంగా ఇచ్చే హామీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలుగుతాయి. మరి ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్స్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, శనికి సంబంధించిన వృత్తులు చేసుకునేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా శనైశ్వరుడు అష్టమ స్థితిలో ఉండటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఒత్తిడి భారం పెరుగుతుంది. అనవసర హామీలు ఇవ్వకండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఐరన్ మీద, సెకండ్ హ్యాండ్ వస్తువుల మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మరి మోసం కానీ, నష్టం కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు కానీ జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సినీ కళారంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. జన్మరాశిలో రవికేతువులు, ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల చర్చలు అధికంగా జరపటం, మాట పట్టింపులు పెంచుకోవటం, ప్రతి చిన్న విషయాల్లో కూడా మనకున్నటువంటి సహనాన్ని కోల్పోయే విధంగా మీరు ఒత్తిడిని, ఆలోచన ధోరణి పెంచుకోవటం వల్ల సమస్యలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారు మొత్తం మీద ప్రతి వ్యవహారంలో కొంత ఆలోచించి కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే విశేష ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చక్కగా గణపతి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మకేతు యొక్క దోష నివారణకు ప్రతిరోజు కూడా ఈ వారంలో గరిక చేత, కుంకుమ చేత, అర్క పుష్పాల చేత అలా ప్రతిరోజు గణపతి యొక్క ఆరాధన చేయండి. సింహరాశి వారికి ఈ సంవత్సరంలోనే విశేష ఫలితాలు లాభిస్తాయి. కానీ ఈ వారంలో ముఖ్యంగా ప్రతిరోజు గణపతి యొక్క స్తోత్రాన్ని, గణపతి దర్శనం మీరు చేసుకోవటం వల్ల సర్వకార్య సిద్ధి పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఫైనాన్షియల్ విషయాల్లో సానుకూల పరిస్థితులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈ వారాంతంలో శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం, నవగ్రహాల శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం సింహరాశి వారికి చెప్పుకోవచ్చు.